సందర్భంగా ఆయన బేరబాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా కూర్చొని ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో కొనసాగడం కోసం మేము ప్రశాంతంగా ఉన్న అవసరం కూడా దాన్ని లక్ష్యం పూజంటే మన ఇంటి సాయం కేవలం ఉట్టి మాత్రమే కాదు, ఒక జీవాన్ని ఎంతో అద్భుతమైన కష్టతరమైన పని కూడా కేవలం సమయానికి అంది తద్వారా మనకి ఆకలిబాధ లేకుండా కూడా సుఖ సంతోషాలు క్షేమంగా ఉంటున్నాం. అందువలన వ్యవసాయం పండించవచ్చు. అలాంటి వ్యవసాయంతో పాటుగా మన అన్న సమృద్ధితో సుభిక్షంగా ఉండడం కొరకు శ్రీ ధాన్యలక్ష్మి అమ్మవారు ఎలా ఉంటారంటే ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తూ ఉంటారు. ఆకుపచ్చ రంగులో ఉంటారమ్మా. ఈ రూపంలో అమ్మవారికి 8 చేతుల్లో శంఖం, చెక్క, ధాన్యము మొదలైన ఆయుధములు ధరించి భక్తులు అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం ధాన్యలక్ష్మి పూజ చేసుకుంటున్నాం. అలాగే సంజాతనంలో అష్టలక్ష అలంకారం చేస్తూ ఉంటాం. దానిలో పూజ వేదిక మీద కూడా నేను చెప్తూ ఉంటాను, చాలా గొప్పవారు. అందుకే అప్పుడు మహమ్మదీ నుంచి ఉండి మన ఈ పూజలు కైంకర్యాలు చేయాలి. ఎందుకంటే మన ముత్తలు చాలా గొప్పవారు. ఈ క్షణంలో మన మొత్తం ఒక్కసారి మనం తలుపు రాసుకోవడం అంటే, మెట్లు పెట్టుకోవడం అంటే మానవ హిందూ ధర్మంలో ఉన్నాయి. అటువంటి పుణ్య స్త్రీ, అటువంటి స్త్రీమూర్తులు నిత్యం కాళ్ళకి పసుపు, మృదుడను కుంకుమ, పువ్వులు అలంకరించుకుని ఇంట్లో తిరగడం, మనకి ఎదురు రావడం అత్యంత శుభసూచకం. మనందరం బయటికి వెళ్ళినప్పుడు ఎవరైతే మగవాడు బయట ఎదురమ్మంటారు, ఆవిడ ఎప్పుడు కూడా కాళ్ళకు పసుపు రాసుకుని మొహాన్ని బొట్టు పెట్టుకుని నిండుగా చేతులు గాజులు ధరి ఆ గాలికి మెట్లు పెట్టుకుని గచ్చలతో ఎదురు వస్తుంటే వారిని దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా క్షేమంగా సౌమన్యంతో సౌభాగ్యంతో ఉండాలని శ్రీ మావులమ్మ వారి సన్నిధిలో పసుపు బొమ్మలతో పూజ చేసి ఆరాధన చేస్తున్నాం. ఈ రోజు సౌభాగ్యం అంటే పసుపు బొమ్మలే మన సౌభాగ్యం. అందుకని మన మాంగళ్యాన్ని ధరించాలి. ఇప్పుడు కూడా నల్ల మాంగళ్యం ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా సరిగ్గా మాంగళ్యం ఉంటారు. మన హిందూ స్త్రీల సౌభాగ్యం, మన హిందూ స్త్రీలందరూ కూడా నల్ల మాంగళ్యం ఉండాలి. ఆ మాంగళ్యాన్ని ఎప్పుడు పసుపు బొమ్మ కట్టుకోవాలి. అలా కట్టుకుంటే మన మగవాడు ఎక్కడ బయటికి వెళ్ళినా నిజంగా పనులు చేసుకుంటూ రాగలుగుతున్నాం. ఇప్పుడు అందరూ కూడా పనులు అవ్వట్లేదు. ఎందుకో మన ఇంట్లో మనం కూడా పాటించాలి ఈ నియమ నిబంధనని కూడా. ఈ పూజలో పాల్గొని శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాతర స్వరూపైన శ్రీ మావులమ్మ దర్శించుకుని అమ్మకు ఒక్కొక్క ప్రార్థన కోరుతున్నాం. అలాగే అమ్మవారి యొక్క ఉండాలని కోరుతూ మీ అందరూ కూడా ఆశీర్వదం చేయడం జరుగుతుంది. ఆశీర్వదం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి, జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులు సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అంటారు. అలాగే ఈరోజు ధాన్యంతో అమ్మవారికి అభిషేకం పూజలు చేయడం జరుగుతుంది. ఈరోజు భక్తులు అంతా కూడా, మహిళలు భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి దగ్గరుండి అమ్మవారికి అభిషేకాలు, పూజలు ధాన్యంతో చేస్తున్నారు. అంతా కూడా వచ్చి అమ్మవారి దగ్గర ఉంటూ అన్న అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఈ స్థానం ఈవో గారు, అలాగే కమిటీ సభ్యులు అంతా అర్చకులు అంతా కలిసి ఈరోజు దేవస్థానాన్ని ఈరోజు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అలాగే ధాన్యలక్ష్మి మావుళ్ళమ్మ అమ్మవారి ఈరోజు ధాన్యంతో ఇవాళ అభిషేకం చేయడం, అమ్మవారి దేవస్థానంలో ధాన్యంతో పూజలు చేయటం, అలాగే హోమం కూడా ఈరోజు అమ్మవారి గుడి దేవస్థానంలో చేయడం జరుగుతుంది. భక్తులు అంతా కూడా వచ్చి, మహిళలు అంతా కూడా దగ్గరుండి అమ్మవారి అభిషేకాలు అది కూడా చేయడం జరుగుతుంది. ఈవో గారు ధాన్యంతో పూజ చేయడం జరుగుతుంది. కూడా బాగోవాలన్న దాని మీద ఈరోజు అమ్మవారి దేవస్థానంలో, ఈరోజు మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ ధాన్యంతో పూజలు చేయడం జరుగుతుంది.